అలానే విశ్వేశ్వరరావు, ప్రపంచ వాణిజ్య రవాణా కేంద్రంగా దుబాయ్ విరాసిల్లుతుంది. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు హూతీలు 20 ప్రాంతాల్లో మిసైల్స్, డ్రోన్స్ని ప్రయోగించారు. దీంతో అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. ఫలితంగా అక్కడ హోటల్స్ బుక్ కావట్లేదు, పర్యాటకులు అటువైపు వెళ్ళట్లేదు, విమానాలు రద్దవుతూ ఉన్నాయి. కొన్ని గగనతల ప్రాంతాలని మూసివేసేటువంటి పరిస్థితికి వచ్చింది. ఒకవైపు ఇరాన్ తోటి వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తూనే మరోవైపు రక్షణ సహాయాన్ని అమెరికా నుంచి పొందుతున్నటువంటి దుబాయ్, అలాగే యుఏఈ, అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇవి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా ఆ దేశాలు నష్టపోతూ ఉన్నాయి. యుద్ధమేమో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య, నష్టమేమో యుఏఈ, అలాగే దుబాయ్, సౌదీ, ఈ దేశాలు నష్టపోతున్నాయి. అంటే పర్షియన్ గల్ఫ్ దేశాలు నష్టపోతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనాలోచితమైన నిర్ణయాలు, ఆయన ట్రూత్ ఖాతాలో చేస్తున్నటువంటి ట్వీట్లు. అందుకే జేడి వాన్స్ ఆయన ఒకనొక సందర్భంలో ఇరాన్కి అమెరికాకి మధ్య యుద్ధ శాంతి కుదర్చడానికి ప్రయత్నం చేశారు. వచ్చి ఆ టీంలో ఉన్నారు. ఆ టీంలో ఉన్నటువంటి వాళ్ళు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కనుక ట్రూత్ ఖాతాలో ట్వీట్లు పెట్టకుండా ఉంటే ఈ శాంతి ఒప్పందాలు సక్సెస్ అవుతాయని చెప్పి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మీడియా కూడా అదే చెప్పింది, అంతర్జాతీయ సమాజం కూడా అదే భావిస్తుంది, అంతర్జాతీయ ఉన్న దౌత్యవేత్తలు కూడా అదే భావిస్తున్నారు. కానీ నిమిషానికి ఒక రకంగా ట్రంప్ ట్వీట్లు చేస్తూ ఉంటాడు ట్రూత్ ఖాతాలో. ఆ ట్వీట్లే ఇప్పుడు తలనొప్పిగా మారాయి. నిన్న మొన్న 2 రోజుల నుంచి ఆయన చేస్తున్నటువంటి ట్వీట్లలో ఒకసారేమో ఇరాన్ తోటి శాంతి ఒప్పందాలు కుదురుతున్నాయి, యుద్ధం ఆపేస్తున్నాము అని చెప్పి అంటాడు. మరోవైపేమో ఇరాన్ సంగతి చూస్తాము, ఇరాన్ చివరి దశకు వచ్చేసింది, భూతలం మీద ఇరాన్ అనేది లేకుండా చేస్తాము, చుట్టూ సైన్యం మోహరించి ఉన్నారు, ట్రిగర్ నొక్కిపెట్టి ఉంది, ఇలాంటి డైలాగులు మరొక వైపు వేస్తూ ఉంటాడు ఆయన ట్రూత్ ఖాతాలో. మరి దీంట్లో ఏది నమ్మాలి అని అంటే, ట్రంప్ ఫక్త్ బిజినెస్ మెన్, రియల్ ఎస్టేట్ వ్యాపారి, అలాగే పారిశ్రామికవేత్త, ఆయన మైండ్ సెట్ అంతా కూడా అలానే ఉంటుంది. మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి బిజినెస్ అంతా హోల్డ్ చేశాడు. బంగారం దగ్గర నుంచి ప్రతి వస్తువుకు సంబంధించినటువంటి బిజినెస్ని హోల్డ్ చేశారు. రక్షణ ఉత్పత్తులు తయారు చేసేటువంటి కంపెనీల్లో వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబీకుల్ని, వాళ్ళ పరివారాన్ని పెట్టుకున్నారు. ఇది అంతర్జాతీయ మీడియాలో కోడై కూస్తూ ఉంది, న్యూయార్క్ టైమ్స్, ఇవన్నీ కూడా. అయినప్పటికీ కూడా ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడుతున్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన యుద్ధాన్ని బిజినెస్ యాంగిల్లోనే చూస్తూ ఉన్నారు అనేది చాలా క్లియర్గా ఆయన ట్వీట్లను బట్టి అర్థమవుతుంది. కానీ ఇరాన్ మాత్రం అమెరికాను వదిలిపెట్టేది లేదని చెప్తుంది. యుద్ధం ఆపేస్తున్నాము, యుద్ధ విరమణకి సంకేతాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చినప్పటికీ ఇరాన్ విదేశాంగ శాఖ మాత్రం ఆ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు. పైగా హూతీలు ఇప్పుడు ఏం చేశారు, దుబాయ్ మీద డ్రోన్స్, మిజైల్స్ ప్రయోగించారు. కంప్లీట్గా దుబాయ్ ఇప్పుడు అల్లకొల్లమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకప్పుడు దుబాయ్ అనేది ఒక బిజినెస్ డెస్టినీ అనేది ప్రపంచంలో ఉండేది. గత కొన్నేళ్లుగా దుబాయ్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా గుర్తింపు పొందింది. అందుకే మన వాళ్ళు కూడా లక్షలాది కోట్ల రూపాయలు అక్కడ తీసుకెళ్లి రియల్ ఎస్టేట్లో పెట్టారు, అలాగే రకరకాల కంపెనీల్లో పెట్టారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ అవినీతి పరంగా సంపాదించిన గత 10-15 ఏళ్ళ నుంచి దుబాయ్కి చేర్చారు. ఆ దుబాయ్లో వ్యాపారాలని విస్తరింపజేశారు. బుర్జ్ ఖలీఫాలో ఉండేటువంటి ఆఫీసుల్లో మన వాళ్ళు పెట్టుబడులు పెట్టి అక్కడి నుంచి వ్యాపారాలు కూడా చేస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది అక్కడికి వచ్చి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అలాంటి దుబాయ్ ఇప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో ఇరుక్కుపోయింది. ఇప్పుడు అమెరికాను వదిలించుకోవాలా లేదంటే ఇరాన్ని వదిలించుకోవాలా అనేటువంటి సందిగ్ధంలో పడిపోయింది. కానీ ఇరాన్ కావాలి వాణిజ్యానికి, మరోవైపు రక్షణకి అమెరికా కూడా కావాలి. ఈ రెండు దేశాల మధ్య యుఏఈ కంట్రీస్ నలిగిపోతూ ఉన్నాయి.
నష్టపోతుందేమో యుఏఈ కంట్రీస్, లాభపడుతుందేమో అమెరికా, ఇరాన్ ఏమో పూర్తిగా నష్టపోతుంది. కానీ హార్ముజ్ను మాత్రం వదలటానికి సిద్ధపట్ల. ఇప్పటికీ కూడా అంతర్జాతీయ రవాణాకి కేంద్రంగా ఉన్నటువంటి హార్ముజ్ని ఇవ్వడానికి సిద్ధపట్ల ఇరాన్. దాని మీద పట్టు బిగిస్తూ ఉంది. సరిగ్గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హార్ముజ్ని ఫ్రీ చేయాలి, అప్పుడే యుద్ధం ఆగిపోతుందని చెప్పి ఆయన అంటున్నాడు. మరోవైపు ఏమో దాన్ని ఫ్రీ చేయడానికి ఒప్పుకున్నారు ఇరాన్ వాళ్ళు, శాంతి కూడా కుదురుతుంది, శాంతి ఒప్పందాలు కూడా అయిపోయింది, ఇక యుద్ధ విరమణ ఉంటుందని చెప్పి చెప్పగానే స్టాక్ మార్కెట్ ఆకాశానికి దూసుకెళ్ళిపోయింది, బంగారం రేటు దూసుకెళ్ళిపోయింది. ఇంకొక వైపు ఏమో ఇరాన్ ఏముంటుంది, యుద్ధం కొనసాగుతుంది, ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదని చెప్పి ఇరాన్ చెప్తోంది. దీనికి అదనంగా ఇజ్రాయెల్ కూడా యుద్ధాన్ని విరమించడానికి ఒప్పుకుందని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తాడు. సో అంతర్జాతీయంగా ఇలాంటి కన్ఫ్యూజన్ నెలకొంది. అసలు యుద్ధం ఆపుతున్నారా, ఆగిపోతుందా, లేదంటే ఇప్పుడు హూతీలు కూడా ఎంటర్ అయ్యారు కాబట్టి ఇరాన్కి సంబంధించినటువంటి మద్దతుదారులు వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఎంటర్ అయ్యి ఇప్పుడు దుబాయ్ అలాగే సౌదీ ఈ కంట్రీస్ మీద డ్రోన్స్ మిజైల్స్ ప్రయోగిస్తున్నారు. యమన్కి దగ్గరలో ఉంటుంది హార్ముజ్, సో యమన్ మీద కూడా దాడులు చేస్తూ ఉన్నారు. దుబాయ్ హార్ముజ్ దగ్గరగా ఉంటుంది, అందుకే దుబాయ్ మీద దాడులు చేస్తున్నారు. దుబాయ్ కానీ యుఏఈ కంట్రీస్ మీద కానీ ఎందుకు ఇరాన్ లేదంటే హూతీలు మిజైల్స్ అలాగే డ్రోన్స్ దాడులు చేస్తూ ఉన్నారు? అమెరికా స్థావరాలని ఆయా దేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. అమెరికా అక్కడ యుద్ధానికి సంబంధించినటువంటి స్థావరాలని ఏర్పాటు చేసుకున్నాయి, వ్యూహాత్మకమైనటువంటి స్థావరాలని అమెరికా. అందుకే ఆ అమెరికా స్థావరాల మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇరాన్ అలాగే హూతీలు. ఆ క్రమంలోనే ఆ దేశాల్లో ఉన్నటువంటి మౌలిక వనరుల మీద అలాగే ఆయిల్ కేంద్రాల మీద, విద్యుత్ కేంద్రాల మీద ఇలా మిజైల్స్ పడుతూ ఉన్నాయి. అలా 20 చోట్ల 20 ప్రాంతాల్లో దుబాయ్లో ఒకేసారి దగ్ధమైపోయినటువంటి పరిస్థితి మిజైల్స్ దాడికి, హూతీలు చేసినటువంటి మిజైల్స్ దాడికి. దాంతో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద దుబాయ్, సౌదీ ఇవన్నీ కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాయి. మీరు శాంతి ఒప్పందం కుదుర్చుకోండి, యుద్ధాన్ని విరమించండి అని చెప్పి. ఇరాన్ మాత్రం ససేమిరా అంటుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు మిత్ర దేశాల ఒత్తిడికి లొంగుతాడా, లేదంటే ఇరాన్ని అసలు భూతలం మీద లేకుండా చేస్తాడంటే భూతల యుద్ధానికి అమెరికా సైన్యం సిద్ధంగా లేదు. ఆల్రెడీ సెంట్రల్ కమాండ్ చెప్పేసింది అమెరికా అధ్యక్షుడికి అని చెప్పి అంతర్జాతీయంగా వస్తుంది. ఆల్రెడీ ఆయుధాగారం ఖాళీ అయిపోయింది, ఆయుధాలు కూడా లేవు. భూతల యుద్ధానికి దిగితే కనుక అక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. ఇరాన్లోకి ఎంటర్ అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి పెంటాగన్ చెప్తుంది, సెంట్రల్ కమాండ్ అమెరికాది చెప్తోంది. ఆ క్రమంలో యుద్ధ విరమణ ఎలా చేయాలి అనే దాని మీద ట్రంప్ తర్జన్ భజన్ పడుతూ ఉన్నారు. మరోవైపు యుఏఈ కంట్రీస్ బాగా ఒత్తిడి తీసుకొస్తున్నాయి అమెరికా మీద. ఈ నేపథ్యంలో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది, యుద్ధం ఆగిపోవడానికే ఎక్కువగా అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయంగా చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని కట్టించాలని చెప్పి ఇరాన్ చెప్తోంది. అమెరికా కట్టిస్తేనే నష్టాన్ని, యుద్ధాన్ని విరమిస్తానని చెప్తుంది. లేదంటే 9/11 తరహా దాడులు కూడా చేయడానికి వెనకాడమని చెప్పి హెచ్చరిస్తూ ఉంది ఇరాన్. ఎంకిపెళ్లి శుభసాగుకు వచ్చినట్టు ఇరాన్కి అమెరికాకి మధ్య యుద్ధం యుఏఈ కంట్రీస్కి వచ్చింది, ప్రత్యేకించి దుబాయ్కి వచ్చింది. దుబాయ్లో పడుతున్నటువంటి ప్రతి మిజైల్ అలాగే ప్రతి డ్రోన్ దాడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కొంతమంది అవినీతి పరులైనటువంటి వాళ్ళకు కూడా గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తుంది. ఎందుకనంటే మన రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల కోట్ల రూపాయలు దుబాయ్కి అవినీతి సొమ్మును తరలించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఈ యుద్ధం చూసి భయపడుతున్నటువంటి పరిస్థితి. రాబోయేటువంటి రోజుల్లో అమెరికా ఇరాన్ యుద్ధం ఆగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయంగా చర్చ జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు నిజమా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.